ప్రార్థన. కృప కలిగిన మా తండ్రి, నీతిమంతుడా, సర్వోన్నతుడా యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రములు ప్రభు. నాయన ఈ యొక్క సాయంకాలన మీ పాదాల చెంతకు రావటానికి నా తండ్రి మీరు కృప చూపిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభు. నాయన దేవా నా తండ్రి, మరి తిరిగి నా ప్రభు, నా తండ్రి, నా ప్రభు నాయన ఈ యొక్క మంగళవారం ప్రార్థనలు మరి దేవా నడిపించడానికి నా ప్రభు నాయన మీరు అనుమతినిచ్చినందుకు మీకు స్తోత్రాలు స్వామి. దేవా ఇదిగో నా తండ్రి, పాటల్లోన వాక్యంలోన మీరు మాతో మీరు ఉండండి. మీ సన్నిధిని ప్రభా అనుభవించే కృప శక్తి మీరు మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థన చేస్తుంటున్నాము తండ్రి. నువ్వంటే నాకెంతో ఇష్టమేసయ్యా, నువ్వు లేకుంటే బ్రతుకుటే కష్టమేనయ్యా. నువ్వంటే నాకెంతో ఇష్టమేసయ్యా, నువ్వు లేకుంటే బ్రతుకుటే కష్టమేనయ్యా. చప్పట్లతో నిన్ను స్తుతింతును, నాట్యముతో నిన్ను భజింతును. చప్పట్లతో నిన్ను స్తుతింతును, నాట్యముతో నిన్ను భజింతును. స్తుతి 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 స్తోత్రమయ్యా, నీకే స్తుతి 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 స్తోత్రమయ్యా. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నువ్వంటే నాకెంతో ఇష్టమేసయ్యా, నువ్వు లేకుంటే బ్రతుకుడే కష్టమేనయ్యా. నువ్వు నీ రూపము ఇచ్చావు స్తోత్రమయ్యా, నాకు నీ జీవము పోసావు స్తోత్రమయ్యా. నువ్వు నీ రూపము ఇచ్చావు స్తోత్రమయ్యా, నాకు నీ జీవము పోసావు స్తోత్రమయ్యా. నన్ను నీలాగా మార్చావు స్తోత్రమయ్యా, నాలో నీ ప్రేమను నింపావు స్తోత్రమయ్యా. నన్ను నీలాగా మార్చావు స్తోత్రమయ్యా, నాలో నీ ప్రేమను నింపావు స్తోత్రమయ్యా. స్తుతి 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 స్తోత్రమయ్యా, నీకే స్తుతి 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 స్తోత్రమయ్యా. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నువ్వంటే నాకెంతో ఇష్టమేసయ్యా, నువ్వు లేకుంటే బ్రతుకుటే కష్టమేనయ్యా. నా కన్నులతో నీ రూపము చూచెదనయ్యా, నా కరములతో నీ క్రియలు చేసెదనయ్యా. నా కన్నులతో నీ రూపము చూచెదనయ్యా, నా కరములతో నీ క్రియలు చేసెదనయ్యా. నా కాళ్ళతో నీ బాటలు నడచెదనయ్యా, నా పెదవులతో నీ నామం పొగడెదనయ్యా. నా కాళ్ళతో నీ బాటలు నడచెదనయ్యా, నా పెదవులతో నీ నామం పొగడెదనయ్యా. స్తుతి 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 స్తోత్రమయ్యా, నీకే స్తుతి 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 స్తోత్రమయ్యా. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నువ్వంటే నాకెంతో ఇష్టమేసయ్యా, నువ్వు లేకుంటే బ్రతుకుడే కష్టమేనయ్యా. చప్పట్లతో నిన్ను స్తుతింతును, నాట్యముతో నిన్ను భజింతును. చప్పట్లతో నిన్ను స్తుతింతును, నాట్యముతో నిన్ను భజింతును. స్తుతి 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 స్తోత్రమయ్యా, నీకే స్తుతి స్తుతి స్తుతి
నువ్వంటే నాకెంతో ఇష్టమేసయ్యా, నువ్వు లేకుంటే బ్రతుకుటే కష్టమేనయ్యా. జుంటెతేనే దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటెతేనే దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జీవితకాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవితకాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతృష్టిగా నన్ను మార్చి. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతృష్టిగా నన్ను మార్చి. నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉత్తేజింపజేసెనే. నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉత్తేజింపజేసెనే. జుంటెతేనే దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే. జుంటెతేనే దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించే సువాసనగా నన్ను మార్చి. యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించే సువాసనగా నన్ను మార్చి. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసెనే. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసెనే. జుంటెతేనే దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జీవితకాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవితకాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జుంటెతేనే దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. దేవునికి మహిమ కలుగును గాక. మరి యొక్క దినమున మనము ప్రత్యేకంగా ప్రభు యొక్క సన్నిధిలో మనం అందరం కూడా కూడుకోవటానికి ప్రభు తన కృపను మనకైనా దయచేసి ఉన్నాం. మరి దేవుని యొక్క ప్రేరేపణ బట్టి ప్రభు నన్ను బలపరిచిన విధానాన్ని బట్టి ఈ రోజు నుంచి ఉపవాసాలు ఉండటానికి దేవుడు నాకు ఆ శక్తిని ప్రసాదింపచేశాడు ఆయన. ఎందుకంటే కన్నా దేవుడు ప్రతి వ్యక్తితో కూడా
మాట్లాడాలి. దేవుడు ప్రతి కార్యాలు జరిగింప చేయాలి. ప్రతి వ్యక్తి కూడా ఆత్మీయంగా బలపడాలనేది, మరి అంతేకాకుండా అన్ని విషయంలో కూడా దేవుని దగ్గర మేలు పొందుకుంటూ దేవుని గణపతి బిడ్డలకు ఉండాలనే ఉద్దేశంతో ప్రభు నేను అడిగినప్పుడు, ప్రభు దగ్గర ప్రార్థించినప్పుడు ప్రభు నన్ను ఆయన బలపరిచాడు. అందుని బట్టి దేవుడిచ్చిన మహాకృపను బట్టి ఈరోజు నుంచి ఉపవాసం ఉండటానికి దేవుడు నాకు శక్తినిచ్చాడు. మరి ప్రభు ఎంతవరకు నడిపిస్తే అంతవరకు ఉండాలని కూడా ఆశపడుతుంటున్నాను. మరి మీరందరూ కూడా మరి ప్రార్థనలో కూడా మీరు ఏకీభవించండి. మరి ప్రార్థనలో మీరు కలవండి. మరి ఉదయకాల ప్రార్థనలో, మధ్యాహ్నకాల ప్రార్థనలో, మరి రాత్రికాల ప్రార్థనలో కలుసుకుందాము. మరి దేవుడు ఒక గొప్ప ఉద్యమాన్ని, తన కార్యాన్ని ప్రభువుని జరిగించాల. ప్రతి వ్యక్తి గుండెలో మంట పుట్టాలి. ప్రతి వ్యక్తి కూడా దేవుని కొరకు ఆరాటంగా నిలబడి పరుగులు తీసేవారుగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క ఉపవాసం అనేది ఉంటున్నాను. మరి అంతేకాకుండా నాకు వ్యక్తిగతంగా కూడా నేను ఉపవాసం ఉంటున్నాను. మరి దేవుడు నా విషయంలో కూడా అందరితో కూడా మాట్లాడాలని కూడా ఆశపడుతున్నాను నేను. ఎందుకంటే కన్నా దేవుడు చేసే ప్రతి పని కూడా చాలా శ్రేష్టమైన పనిని జరిగిస్తాడు. ఆయన న్యాయం చేసేవాడు, ఆయన తీర్పును తీర్చేవాడు ఆయనే, నడిపించేవాడు కూడా ఆయనే. కాబట్టి ఆయన దగ్గర మనం ఉంటే ఆయన మనతో మాట్లాడతాడు, మనలందరినీ కూడా ఆయన బలపరుస్తాడు, నడిపిస్తాడు. ఆయనకు ఆ శక్తి ఆయనకుంది. ఆ కృప కలిగిన దేవుడు ఆ కార్యాలన్నీ కూడా ఆయన చేసే దేవుడే ఉంటున్నాడు. ఈరోజు ఉదయ కాలము నేను దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉంటున్నప్పుడు, మరి దేవుని కనపరుస్తూ ఉంటున్నప్పుడు ప్రభు నాకు ఇచ్చిన వాక్యాన్ని 3 రెఫరెన్స్లు మాత్రమే చెప్పి నేను ఈ వాక్యాన్ని చెప్పి ముగించాలని ఆశపడుతుంటున్నాను. కాబట్టి చాలా జాగ్రత్తగా దేవుని మాటలు మనం విందాము. దానియేలు గ్రంథంలో నుంచి 9వ అధ్యాయము 21వ వచనం నుండి 23వ వచనం వరకు మనము కొంతవరకు ధ్యానం చేద్దాము. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకసారి చదవండి, మళ్ళీ 22 మళ్ళీ 23 చదువుదాం. నేను ఈలాగున మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గాబ్రియేలు దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గాబ్రియేలును ఆ మనుషుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ఏం చేసినాడు? ఆయన ముట్టెను. బాగా గమనించాలి. ఈరోజు ఒక ప్రార్థనలో ఒక ప్రత్యేకమైన విషయాన్ని, లేకపోతే ఒక ప్రత్యేకమైన ఆలోచన మీకు పంచాలని నేను ఆశపడుతుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే నేను ఈలాగున మాట్లాడుచు ప్రార్థన చేయొచ్చు ఉండగా మొదట నేను దర్శనముందు చూచిన అతి ప్రకాశమానుడైన గాబ్రియేలు మనుషుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ఆయన ఏం చేసినాడు? ఆయన ముట్టెను అని మనం చూస్తూ ఉంటున్నాం. అంటే దేవుడు ముట్టిన విధానాన్ని, దేవుడు దర్శించిన విధానాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, బైబిల్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. దానియేలు యొక్క ప్రార్థన విధానాన్ని గురించి మాట్లాడుతూ ఉంటున్నాం. ఈ ప్రార్థన చేస్తుంటున్నప్పుడు మనం ఎన్నోసార్లు కూడా మనం ప్రార్థన మనం చేస్తూ ఉంటున్నాము. అయితే మనము ఆ ప్రార్థన చేసినప్పుడు దర్శనాన్ని కూడా మనం చూడాలి. ప్రార్థనలో దర్శనం మనకు అవసరం. మనకు అది దర్శనం అనేది మనల్ని నడిపిస్తుంది. దర్శనం అనేది దేవుని యొక్క ముఖ దర్శనాన్ని మనం చేసుకోవటానికి వీలవుతుంది. ఈ దర్శనము అనేకమైన కార్యాలు జరిగించే విధంగా మనం చూస్తాం మనం. కాబట్టి ఈ దానియేలు ప్రార్థన విధానాన్ని చాలా జాగ్రత్తగా మాట్లాడితే గన ఈ విషయాలు మనం చూస్తే గన నేను ఈలాగా మాట్లాడచ్చు, ప్రార్థన చేయొచ్చు ఉండగా ఆయన దేవునితో మాట్లాడుతూ ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన ప్రార్థన చేస్తుంటున్నాడంట. ఆయన ప్రార్థన చేస్తుంటున్నప్పుడు మొదట నేను దర్శనము చూచిన అతి ప్రకాశమానుడైన గాబ్రియేలు మనుషుడు
అక్కడ మనం చూస్తే గన గాబ్రియేలు దూత కూడా ఎలా వచ్చాడంటే ఎక్కువగా ప్రకాశిస్తున్నాడంట ఆయన. గాబ్రియేలు ఎక్కువగా ఆయన ప్రకాశిస్తూ ఉంటున్నాడు. ఆయన ప్రకాశిస్తూ మరి ఆ మనుషుడు సాయంత్రపు ఆ బలి అర్పించు సమయమున, అంటే సాయంకాలం పూట బలిని అర్పించేటప్పుడు మరి అక్కడ ఏం జరిగేదంటే, నాకు కనబడి నన్ను ఏం చేశాడు, ఆయన ముట్టెను అని మనం చూస్తూ ఉంటున్నాం. అంటే దేవుడు మనల్ని ముట్టే విధానం, లేకపోతే దేవుడు మనల్ని బలపరిచే విధానాన్ని మనం చూస్తే గన అందులో కొన్ని ఒక ప్రత్యేకమైన విషయాలు మనకు కనపడుతూ ఉంటున్నాయి. ఎందుకంటే గన ప్రార్థనలో అక్కడ మనకు కనపడుతున్న విషయం మనం చూస్తే గన ప్రార్థనలో ఆయన మొదట దర్శనాన్ని చూశాడు. రెండోది ఏమంటే గన ప్రకాశమానుడైన గాబ్రియేలుని మనుషుని చూశాడట. చాలా ప్రకాశిస్తున్న వ్యక్తి. అంటే ప్రార్థనలో మొదట దర్శనము, రెండోది మనం చూస్తున్నట్లయితే ఆ దర్శనం మనం చూస్తే కన్నా బాగా ప్రకాశిస్తున్న గాబ్రియేలు కనపడ్డాడు. ఆ మనుషుడు ఆ సాయంకాలపు నైవేద్యం ఇచ్చే టైంలో వచ్చి ఏం చేసాడంటే కన్నా ముట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే ఆయన ముట్టే విధానాన్ని, లేకపోతే ఆయన చేసే విధానాన్ని మనం చూస్తున్నట్లయితే దేవుడు మనల్ని దర్శించాలి. ఆ ప్రభు మనల్ని ఏం చేయాలంటే గన ఆయన మనల్ని ముట్టాలి. ఆయన మనల్ని ముట్టే విధానాన్ని మనం చాలా జాగ్రత్తగా మనం చూస్తే గన దర్శనము అనేది అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే గన ఈరోజు చాలా మంది ప్రార్థన చేస్తుంటున్నారు, కానీ గురి లేకుండా ప్రార్థన చేస్తుంటున్నారు, అర్థం లేకుండా ప్రార్థన చేస్తూ ఉంటున్నారు, లేకపోతే ప్రార్థన చేసే విధానంలో సరైన రీతిలో లేకుండా ప్రార్థన చేస్తుంటున్నారు. గురి లేదు, ప్రార్థన లేదు, దాని విధానం లేదు. మరి ఏమంటే సరైన రీతిలో చేసేది కూడా మనకు అక్కడ కనపడలేకపోతా ఉంది. ప్రార్థన అనేది ఎప్పుడు ఆ విధంగా లేకపోతూ ఉంటుందో నీ ప్రార్థన అంతా కూడా ఏమైపోతుందంటే గందరగోళంగానే ఉంటుంది. మరి రెండోదిగా మనం చూస్తున్నట్లయితే ఆ ప్రార్థన దగ్గరకు వచ్చినప్పుడు ఆ గురి లేకపోతే గన మన ప్రతిఫలాన్ని మనం పొందుకోలేము. మనము ప్రార్థన చేసేటప్పుడు గురి లేకపోతే ఆ జవాబును కూడా మనం పొందుకోలేము. మనము ప్రార్థన చేసేటప్పుడు ఒక నియమం, ఒక పద్ధతి అనేది కూడా ప్రార్థనకు మనం చూపిస్తూ ఉంటున్నాం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన ఏమంటున్నాడంటే, మీరు ప్రార్థన చేసేటప్పుడు, ఉపవాసం ప్రార్థన చేసేటప్పుడు మీరు రహస్యమైన గదిలోకి వెళ్ళి మీరు తలుపు వేసుకుని మీరు ఆ రహస్యమైన తండ్రితో మీరు మాట్లాడాలి అని మాట్లాడుతూ ఉంటున్నారు. అంటే ఆ ప్రార్థన చేసే విధానాల గురించి మనం చూస్తున్నట్లయితే రహస్యమైన తండ్రి దగ్గర మనం మాట్లాడుతున్నాం. మనం దేవునితో మనం కలవటానికి ఎందుకు అక్కడ రహస్యం ఎందుకు చెప్తుంటున్నాడంటే, నీకు ఎవరితో సంబంధం లేకుండా, నీకు కుటుంబంతో సంబంధం లేకుండా, లేక ఎదుటి వ్యక్తితో సంబంధం లేకుండా దేవునితోనే సంబంధం కలిగి ఉండటం, అది దేవుని దగ్గర మనం కూర్చొని ప్రార్థించటం, అది ఆ ప్రార్థన విధానాన్ని దేవుడు తన కార్యాన్ని ఆయన జరిగించాలి. దేవుడు తన కృపను ఆయన మనం చూపెట్టాలి, మనకు ఇవ్వాలైనా. కాబట్టి ఆ ప్రార్థన చేసేటప్పుడు ఆ దర్శనం అనేది ఎందుకంటే గన మొదట చూసిన దర్శనాన్ని మళ్ళీ చూపిస్తూ ఉంటున్నాడు ఆయన. అంటే దేవుడు నీకు మొదట ఏదైతే చూపించగలిగాడో దాన్ని తిరిగి దేవుడు ఆయన చూపించగలుగుతాడాయన. ఎందుకంటే గన నీకు ఆయన జ్ఞాపకం చేయటానికి కొరకు, నీకు తెలియచేయటాని కోసము, లేకపోతే ఆయన తెలియపరిచి ఆయన చూపెట్టి ఆయన చేసే కార్యాన్ని అప్పటికప్పుడే కార్యాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ప్రార్థన అనేది తక్షణమే కార్యాలు జరిగేది. హల్లెలూయా. ప్రార్థన అనేది తక్షణమే మనం కార్యాలు చూసేదన్నమాట. ఎప్పుడో జరుగుతుంది మనకు లేదు అక్కడ. బైబిల్ని మనం చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఆ పరలోకపు తండ్రి ఆయన ఇస్తున్న ఆలోచన అనేది చాలా చక్కటి ఆలోచన ప్రభు మనకి ఇస్తూ ఉంటున్నాడు. ఆ విధానం అనేది చాలా చక్కగా మనం చూస్తుంటున్నాం.
ఎందుకంటే గన ఆ ప్రార్థన ప్రతిఫలం అన్న దానిని అది దేవుడు మనకి ఎందుకు మనకు తెలియజేస్తుంటున్నాడంటే, మనుషుడు ఏమైపోతుంటున్నాడంటే గన ఒక్కొక్కసారి మనుషుడు మర్చిపోతూ ఉంటున్నాడు. ఇంకోటి మనం చూస్తున్నట్లయితే మనుషుడు ఇంకా ఏం ఆలోచన చేస్తుంటాడంటే గన దేవుడు ఇంకా చేస్తాడా లేకపోతే జరుగుతుందా జరగదా అనేది మనుషుడికి ఇలాంటి అనుమానాలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఆ రోజు నీకు నేను తిరిగి నేను చూపెడుతున్నాను, ఇది మీ పట్ల నేను జరిగింప చేస్తానని చెప్పి దేవుడు తన కార్యాన్ని మన పట్ల ఆయన జరిగించడానికి కోసమే ఆ దర్శనం మనం చూపెడుతూ ఉంటున్నాడు. అంటే దేవుడు మనకి తిరిగి జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు తిరిగి మనకు ఆయన చూపిస్తూ ఉంటున్నాడు. జ్ఞాపకం చేయటమే కాదు కానీ మనకు ఆయన ప్రత్యక్షంగా ఆయన చూపెడుతూ ఉంటున్నాడు. ఆయన చూపెట్టడమే కాకుండా తిరిగి దేవుడు తన దూతని పంపించి మనల్ని ముట్టడానికి కోసము, మనల్ని అభిషేకించడానికి కోసము, మనల్ని ఆశీర్వదించడానికి కోసము ఆయన చేయిని చాపుతూ ఉంటున్నాడు. మనల్ని ఆయన ముట్టాలైనా మన ప్రార్థన అనేది దర్శనము ఉండాలి. దేవుడు మనల్ని ఏం చేయాలంటే ఆయన తాకాలి మనల్ని. అంటే ఎప్పుడైతే ప్రభు మన మీద ముట్టుతాడో అప్పుడు వెంటనే మనకి ఏం కలుగుతుంది అంటే గన విడుదల అనేది కలుగుతూ ఉంటుంది. ఈ రోజు ఈ మాటను బట్టి నాకు వచ్చిన ఆలోచన ఏమంటే, చాలా మంది ఏం చేస్తుంటున్నారంటే గన ప్రార్థన చేస్తున్నారు కానీ అయితే విడుదల పొందలేకపోతూ ఉంటున్నారు, స్వస్థతని పొందుకోలేకపోతూ ఉంటున్నారు. మరి దేవుని కార్యాన్ని ఏమాత్రం కూడా చూడలేకపోతూ ఉంటున్నారు. కారణం ఏమో తెలుసా? దేవుడు నిన్ను తాకలేదు. అక్కడ ఎందుకు ప్రభు తాకలేదు? ఎందుకు ప్రభునికి దర్శనం ఇవ్వలేదు? ఆ ప్రార్థనలో ఎందుకు దేవునికి ఆ దర్శనం ఇవ్వలేదంటే, నీవు చేస్తున్న ప్రార్థన దేవునికి అంగీకారంగా కనపడటం లేదు. అది అయితే ఇతనికి కనపడ్డాడు, దర్శనం వచ్చేది. ఆ దర్శనం తీసుకుని ఆయన ముందుకు సాగుతూ ఉంటున్నాడు. ఆయన మరి అంతేకాకుండా సాయంకాలం యొక్క బలిని అర్పించేటప్పుడు ఆ బలి అర్పించే సమయమున సాయంకాలం ఏం చేస్తున్నాడు? ఆయన బలిని అర్పిస్తుంటున్నాడంట. ఆయన సాయంకాలం ఎందుకు? బైబిల్లో మనం చూస్తున్నట్లయితే భక్తుడైన దావీదు ఆయన ఏమంటున్నాడంటే, ఉదయకాలము, మధ్యాహ్న కాలము, సాయంకాలము. ఆయన రోజుకి 3 పర్యాలు ప్రార్థన చేశాడు, రోజుకి 7 పర్యాలు ప్రార్థన చేశాడు. ఆయన రాత్రంతా కూడా ఆయన ప్రార్థన చేశాడు. ఆయన సాయంకాలపు నైవేద్యం అనేది ఎందుకు పెట్టాలి? ఆ సాయంకాలం ఎందుకు ప్రార్థన చేయాలి? మనము ఉదయకాలంలో ప్రార్థన చేశావు, ప్రభా ఈ కాలం అంతా కూడా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి కాపాడి మేము చేసే పనులంతా కూడా మాకు సహాయం చేస్తూ మాకు ఆలోచనిస్తూ మమ్మల్ని నడిపించండి అని చెప్పి మనం ప్రార్థన చేస్తున్నాము. ఆ ప్రార్థన చేసిన తర్వాత ఆ దినమంతా కూడా ప్రభు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఆయన తన కార్యాన్ని ప్రభాన్ని చేసే సమయంలో తిరిగి మనుషుడు ఏమై ఉండాలంటే గన కృతజ్ఞత కలిగిన వారై దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఎప్పుడు ఆ విధంగా ప్రార్థన మనం చేయగలుగుతామో అప్పుడు ప్రభు మనల్ని ఏం చేస్తాడంటే గన ఆయన ముట్టే దేవుడే ఉంటున్నాడు. ఆయన హల్లెలూయా. అంటే దేవుడు ఈ రోజు ఆయన ఏం చేయాలనుకుంటున్నాడంటే, నీకు ప్రార్థనలో దర్శనం చూడాలని, రెండోదిగా ప్రభు నిన్ను ఏం చేయాలనుకుంటున్నాడు? ఆయన ముట్టాలని ఆశపడుతుంటున్నాడు. ఈ రోజు ఎంతమందిని దేవుడు ముట్టాలని ఆశపడుతున్నారు? ఎంతమంది నన్ను ఇష్టపడుతున్నారు? మీరు దేవుడు నన్ను ముట్టాలి. ఈరోజు దేవుడు ఏం చేయాలా? దేవుడు నన్ను ఏం చేయాలా? నన్ను చూడండి అమ్మా, ఏంది అటు చూస్తున్నారు దిక్కులు. దేవుడు మనల్ని ఏం చేయాలనుకుంటున్నారు? నేను చాలా ప్రయాసతో వచ్చి కూర్చున్నా, ఇటు చూసుకుంటూ నవ్వుకుంటే చెక్క చేసేది వెళ్ళిపోండి బయట. దేవుని ఆత్మీయ ఆటంకం కల్పించద్దండి. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే దేవుడు మనల్ని ఆయన ఏం చేయాలనుకుంటున్నాడంటే, ఆయన ముట్టాలని ఆయన ఆశపడుతున్నాడు మనల్ని. ఆయన ఇంకా ఎంతకాలము బలహీనత కలిగి నువ్వు జీవిస్తావు?
ఇంకా ఎంతకాలం నీవు నిరీక్షణ లేకుండా జీవిస్తావు? నీవు ఇంకా ఎంతకాలం దర్శనం లేకుండా జీవిస్తున్నావు? నీవు దేవుడు ఆయనిచ్చే దర్శనాన్ని లేక దేవుడు ఆయనిచ్చే పిలుపుని చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ప్రార్థన అనేది దేవుని యొక్క ప్రత్యక్షతని అనుభవించేది. దేవుడు మనల్ని అప్పటికప్పుడే ముట్టేది, మనకి విడుదల ఇచ్చేది. అంటే యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ రాత్రి కాలాన్ని నిన్ను ఆయన ముట్టి నీకు పరిపూర్ణమైన విడుదల ఇవ్వాలని చూస్తుంటున్నాడు ఆయన. హల్లెలూయా. అది ఎటువంటి బలహీనత అయినా సరే, ఎటువంటి సమస్య అయినా సరే, ఎటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ సరే, యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ రాత్రి కాలాన ఆయన పరిపూర్ణమైన తన కార్యాలు జరిగింపచేయటం కొరకే ఈరోజు ప్రభు నిన్ను కూర్చొని పెట్టాడు. ఆయన తన కార్యం నిన్ను చూడాలి. ఆ విధంగా నువ్వు ఉండాలి. నీవు ఆ విధంగా నిలబడాలి. నీవు ఎప్పుడైతే ఆ విధంగా నిలబడతావో అప్పుడు దేవుని కార్యాలను చూడగలుగుతావు. అందుకే వాక్యం ఏం చెప్తాదంటే యెషయా గ్రంథములో 65వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నట్లయితే, యెషయా గ్రంథము 65వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే గన అక్కడ మనం చూస్తున్నప్పుడు ఒక వాక్యం మనం చదవండి. వాక్యం తొందరగా. యెషయా గ్రంథము 65:24 వారికి ఇలాగు జరుగును, అబ్బా వారు అడగక మునిపే వారికి ఉత్తరం ఇస్తాను, వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉండగా నేను ఆలకిస్తాను. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే వాక్యం మనం చూస్తే కన్నా ఆయన అంట ఈలాగున ఏం చేస్తాడంట, ఆయన ఏం చేసిందంటే మనకు ఈలాగున మనకు జరుగును. ఎలాగున? వారికి ఇలాగున జరుగును. ఏం జరుగుతుందమ్మా? ఏం జరుగుతుంది? మనం ఏదైతే మనము వేడుకోని ముందే వెంటనే మనకేం చేస్తారంటే ఆయన అంటే లోకంలో సామెత ఏమంటారంటే అడగందైనా అమ్మ అన్నం పెట్టదంట. ఈయనేమంటాడైనా అడగక ముందే ఇవ్వడా? అడగక ముందు ఏం చేస్తాడు ఆయన? ఇస్తాడు. ఇవ్వడా? మనం ఏం చేస్తాము? అడుగుతానే ఉంటుంది బాబా 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 అని అడుగుతాం మనం. అదేమంటాడంటే వారికి ఇలాగున్న జరుగును. ఇప్పుడు మనం ఏం చెప్పాలంటే నాకు ఇలాగున చెప్పండిరా. ఏమని? అడగక ముందే మనం చేసేటప్పుడు అంటే మనం చెప్పే ప్రతి మాటని మనం మాత్రం ఆయన మాట ఆలకించాలి. ఆయన ఏమంటాడైనా ప్రతి వ్యక్తి మాటని ఏం చేస్తాడంటే ఆయన ఆలకిస్తాడంట. ఆయన మనం మాత్రం ఏం చేస్తామంటే ఆయన మాటను మాత్రం ఆలకించడం. ఆలకించే శక్తి మనకు కావాలా? చూడండి వాక్యం దానియేలు గ్రంథంలోకి రండి, మళ్ళీ 9వ అధ్యాయంలోకి. అక్కడ మనం చూస్తున్నట్లయితే 22 వచనాన్ని చదవండి. అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లా నేను దానియేలు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను అంటే దాని దగ్గరికి ఎందుకు వచ్చినాడంట? అర్థం చేసుకునే శక్తిని ఇవ్వటానికి వచ్చినాడంట. అంటే ఇప్పుడు మనకి ఏం కావాలి? మనకు గ్రహించే శక్తి కావాలా? దేవుడు మాట్లాడిన ప్రతి మాటని మనం ఏం చేయాలి? మనము అర్థం చేసుకోవాలా. ఆ శక్తిని దేవుడు మనకి ఇస్తాడు. అంటే నేనేమనుకుంటున్నానంటే మనకు ఆ శక్తి లేకుండా పోయినంత వరకు నేను అనుకున్నాను. నేను ఆ గ్రహించే శక్తి మనకు ఉన్నింటే ప్రతి దానిని మనం అర్థం చేసుకుంటూ ముందుకెళ్తాము. అదే శక్తి మనకు ఉన్నట్లయితే దేవుని కార్యాలు మనం పొందుకుంటూ ఉండి బలమైన కార్యాలు మనం జరిగించడానికి దేవుడు ఆ కార్యం చేస్తూ ఉంటాడు ఆయన. కానీ మనకేమి లేకుండా పోతానంటే కన్నా గ్రహించే శక్తి లేవు. అంటే ప్రార్థన అనేది ఏమంటే కన్నా గ్రహించటము.
ప్రార్థన ఏం చేయటము, గ్రహించటము. ఆ శక్తి మనకు కావాలా. మనం ప్రార్థన చేస్తున్నాం కదా, ఆ ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాట్లాడే ప్రతి మాటను కూడా మనం ఏం చేయాలంటే ఆ తీసుకునే ఆ శక్తి మనకు రావాలంటే మనకు. హల్లెలూయా. మనకేం కాదు, మనకు ఆ శక్తి మనకు రావాలి. ప్రార్థనలో దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు తీసుకునే శక్తి మనకు రావాలా. మనం ఏం చేస్తాం, గబగబ ప్రార్థన చేసా, నువ్వు చేస్తావు, నేను చేస్తావు, గబగబ 4 మాటలు గబగబ ఆమె చెప్పేసుకుని వెళ్ళిపోతాం. ఆ దేవుడు మాట్లాడేంత వరకు ఉండం కదా. దేవుడు ఏం చేస్తూ ఉంటున్నాడు ఆయన. ప్రార్థన అన్న దానిని మనం చూస్తున్నట్లయితే నిజముగా ప్రతి దానిని కూడా ధ్యానం చేయటము, లేకపోతే దాన్ని తెలియజేయటము, దేవునికి తెలియజేసి దాని నుంచి ఏం నాకు జవాబు వస్తుంది, దాని నుంచి ఏ ప్రతిఫలం నేను పొందుకుంటానని నేను, ప్రభా ఈ ప్రాంతం నేను చేశాను కదా, ఈ ప్రాంతంలో నాకు ఏం నేర్పించే పాఠం, నాకు ఈ ప్రాంతంలో నాకేమిస్తూ నాకు జవాబు, నాకు దేని నేను పొందుకుంటున్నాను నేను అన్న దానిని ఆ గ్రహింపు శక్తి మనకుంటే చాలు. మనకి ఎంతైనా కానీ మనం గ్రహిస్తాం. కొంతమంది ఏమంటే ఎదుటి వ్యక్తి చెప్పే మాట వినరు, ఎదుటి వ్యక్తి చెప్పే మాట వినరు. అదేందో నాకు తెలియదు కానీ, అరే నేను చెప్పేది ఏంటంటే వినరు, నువ్వేం చెప్పి నేను చెప్పేది ఏమని అంటారు మళ్ళా. అంటే ఏమంటే కన్నా ఆ మాట వినేదానికి ఇష్టపడరు. నేను మాట్లాడాలా, నేను మాట్లాడుతున్నాను అంటే ఈ ప్రాప్తలు కూడా అట్లే అయిపోతాను. ప్రభు ఏమంటాడంటే అమ్మ నేను చెప్పేది అయ్యా, నేను చెప్పేది అయ్యా, అమ్మ నేను చెప్పేది వినమ్మా అంటే కూడా అట్లా కాదు ప్రభు, నేను చెప్పి నేను ముందు. ఈ ప్రశ్న ఎవరికి వేస్తాం మనము? దేవునికే వేస్తాం మనం. దేవుడు అమ్మ నేను చెప్తాను, అట్లా కాదమ్మా ఇది అట్లా కాదు ప్రభా, నేను ఇట్లా చెప్తాను, ఎట్లా చేయి అంటే ప్రతిదీ నీ ఇష్ట ప్రకారంగా పోవాలి కదా. దేవుడు చెప్తాడమ్మా, ప్రార్థన చేసేటప్పుడు నువ్వు ప్రార్థనలో ఉన్నప్పుడు ప్రభు నీకు ప్రతి విషయాన్ని కూడా దేవుడు నీకు బయలుపరుస్తాడు. ఆయన నువ్వు నెత్తి మీద కొట్టుకోవాల్సిన అవసరం లేదు, ఏడవలసిన అవసరం లేదు. ప్రార్థన ఎందుకు నువ్వు చేస్తున్నావు తెలుసా? ఆయన దగ్గర నుంచి గ్రహింపు శక్తి అని ఏం మాట్లాడుతాడో ఆ మాటని మనం తీసుకోవటానికి ఆ శక్తి మనకు కావాలి. అది తీసుకోవాలి మనము, ఆ శక్తి మనకు రావాలి మనకు. అప్పుడు చూడండి మీ ప్రాంతాలు అన్ని కూడా ఎలా ఉంటాయి అంటే కన్నా విజయవంతంగా ఉంటాయి. హల్లెలూయా. ఈ ప్రాంతాలన్నీ ఎలా ఉంటాయి? అవన్నీ కూడా విజయవంతంగా ఉంటాయి. జరగవా? నేను ఇప్పుడు చేసే ప్రార్థన, దేవుడు మాట్లాడిన మాట నేను గ్రహింపు శక్తి తీసుకుని నేను వింటాను, దేవుడు నా ప్రార్థనకి జవాబిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే నేను ఏమనుకుంటున్నానంటే ప్రార్థన చేసేటప్పుడు మీరు దేవుడు జవాబిచ్చేంత వరకు ఎక్కడి నుంచి లేదా బైబిల్లో విధంగా లేదా నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను ఎక్కడి నుంచే వాళ్ళని నిన్ను ఇచ్చిపెట్టను. నేను నన్ను ఏం చేయాలి? నువ్వు ఆశీర్వదించు. యాకోబా నిన్ను ఆశీర్వదిస్తాను రా బాబా, నీ పేరు చెప్పరాని. అట్లా కాదు, ఆయన కూడా ఏం లేకుండా పోతా ఉంది. ఆ గ్రహింపు శక్తి రాలే. ఏమిటంటే ఒకవేళ ఏమిటంటే ఎట్లా ఏమనుకున్నాడు ఏం తెలియదు కానీ ఆయన ఏమిటంటే కన్నా వద్దులే, ముందు నన్ను ఆశీర్వదించి మళ్ళీ ఏమిటి చెప్తానన్నట్టుగా మాట్లాడుతున్నాడు. దేవుడు ఏమంటాడు? నేను చెప్పేది తినరా, నా మాటలు నీ పేరు చెప్పు చాలు, నేను ఆశీర్వదిస్తానంటే అబ్బాయి అట్లా కాదు, నన్ను ఏం చేయాలా? మా నోళ్ళు చాలా మొండి ప్రార్థనలు చేస్తారు. మొండి ప్రార్థనలు అంటే జ్ఞానయుక్తమైన ప్రార్థన కాదు, అది మొండిగా మాట్లాడేది. నాకు ఇంతే లేదు, నేను చెప్పింది విను, నీకు ఇస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీకు నేను సహాయం చేస్తాను, నీకు జవాబిస్తాను, నువ్వు చెప్పిన కదా అన్ని నేను చేయిస్తాను ప్రభు అంటే చేస్తాను. కానీ ఒక్క మాట, నా మాట విను అంటే అబ్బే ఆ మాట మాత్రం మనం వినలేము. మనం యాకోబు అట్లే మొండిగా కూర్చోన్నాడు పట్టుకొని. ఆయన
ఈసిపెడితే ఆడ వెళ్ళిపోతాడో, చెప్తే ఆడ వెళ్ళిపోతాడో ఏమో, గట్టిగా కూర్చున్నాడు ఆయన. అయితే బైబిల్లో మనం చూస్తే దేవుడు అతనికి గ్రహింపు శక్తి కావాలి కాబట్టి ఏం చేసినాడు ఆయన? తుంటి ఇరిగింది, ఆయనకి జబ్బ ఇరిగింది. ఇరిగే కొందరికి అబ్బా నా పేరు యాకోబు నాయనా అన్నాడు. మన వాళ్ళు కూడా అంతే అండి, ఏదో ఒకటి ఇరిగితేనే మనకి. ఇప్పుడు నాకు అన్నీ ఇరిగినాయి కాబట్టి నేను గబక్కని చెప్పేస్తాను, దేవుడు నాకు తెలుసు కాబట్టి. అంటే చెప్తాడు 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 చెప్తాడు, వినప్పుడు ఏం చేసి ఏదో పని చేయాల, జరగాల, నీకు ఏదో ఒకటి వేడాల, అప్పుడు చెప్తావు దేవునికి అన్ని విషయాలు. అంత అవసరమా? జ్ఞానయుతంగా ప్రార్థన చేస్తాం, దేవుడు మనకు జవాబు ఇవ్వని, దేవుడు తన కృపను మనకు చూపెట్టిని, ఆయన మనకు సహాయం చేయని. ఆ గ్రహింపు శక్తిని ఆయన ఎంత బాగా 22 వచ్చిందో చూస్తే కన్నా ఎంత బాగా అంటుండొచ్చు, నీకు గ్రహింపు శక్తిని ఇచ్చుటకు నేను. ఈరోజు యేసయ్య ఎందుకు వచ్చినాడంటే మనకి ఏ శక్తి ఇచ్చేదానికి? తినే శక్తి కాదు, పని చేసే శక్తి కాదు. ఏ శక్తి కావాలి ఇప్పుడు మనకి? అంటే దేవుని మాటను అర్థం చేసుకునే శక్తి. ఆ శక్తి మనకుంటే అన్ని శక్తులు మనకు వస్తాయి, అన్నీ మనకు వస్తాయి. ఎందుకంటే కన్నా దేవుడు చాలా గొప్పవాడు. రాత్రి నాకు ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ వచ్చిన తర్వాత ఒక అబ్బాయి బాగలేదు, ఆ అబ్బాయికి. సరే వాళ్ళు ఎన్ని చేసినా ఎన్ని మాట్లాడినా కూడా ఎవరు మాటే వాడు వినలేదు. నేను పోవటానికి వర్షం పడతా ఉంది, వాడు ఫోన్ చేస్తే మాట్లాడు, గ్రహించటం లేదు ఆ మాటని. వాళ్ళు ఏడుస్తున్నారు, నాకు బాధ వేస్తుంది. ఒరే నాన్న నా మాట అర్థం చేసుకోరా నాన్న అంటే వినడు, వాడు గ్రహించలేదు. వర్షంలోనే పోవాల్సి వచ్చింది. నేను వర్షంలోనే పోతే అప్పుడు నేను పోతేనే గబక్కలు లేచి నిలబడినాడు. ఉదయం మధ్యాహ్నం నుండి రాత్రి వరకు ఒకే చోట కూర్చొని లేవకుండా అట్లే పడి ఉన్నాడు. వాళ్ళు వెళ్ళిన తర్వాత వెంటనే లేచి నిలబడినాడు. లేచి నిలబడి ప్రార్థన చేయనైనా నా కోసము అంటే ఏమంటే అంతవరకు తనకి ఏమి లేకుండా పోతుందంటే ఆ గ్రహింపు రాలేదు. ఈరోజు చాలా మందికి ఆ శక్తి రావటం లేదు. కానీ ప్రభు ఏమంటున్నాడంటే నేను అందుకు వచ్చి తిని. ఆయన ఏం చేసినాడంట? ఏ శక్తిని ఇచ్చేదానికి? తీసుకుందామా, అర్థం చేసుకుందామా? ఇప్పుడు మీరు ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేసేటప్పుడు దేవుడు ఏమి ఇస్తాడు? ఆయన అప్పుడు ప్రతిదాన్ని సునాయాసంగా తీసుకుంటావు. ప్రతి ప్రార్థనకు జవాబును పొందుకుంటావు. అంటే అట్లా కాదమ్మా, ఇలా చేయండి అయ్యా, ఇట్లా చేయండి, అట్లా చేయండి, లేకపోతే ఎలా వెళ్ళండి, మీరు అడిగిన ఇదే జవాబు. దేవుడు ఆ మాటలు చెప్తున్నప్పుడు మనం వెంటనే ప్రతిఫలం పొందుకుంటుంటే అప్పుడు మనకేమవుతుందంటే కన్నా సునాయాసంగా ముందుకు వెళ్ళటానికి వెళుతుంది. అయితే ప్రార్థన అనేది బాధాకరంతో వెళ్ళేది కాదు. నువ్వు ప్రార్థన చేసి బాధాకరంగా వెళుతుంటున్నావంటే నువ్వు గ్రహించలేదు దేవుని మాటల్ని. నువ్వు ప్రార్థన చేసి ఇంకా ఏడుస్తున్నావంటే ఇంకా నువ్వు గ్రహించలేదు ఆయన శక్తిని. ఆయన ఎంత బలవంతుడో, ఎంత గొప్ప కార్యాలు చేసేవాడో. నీ జీవితంలో కార్యాలు జరిగించలేదా? నీ కుటుంబంలో దేవుడు కార్యాలు జరిగించలేదా? ఎన్నో కార్యాలు చేశాడు ఆయన. అయితే రాను రాను ఏమైపోతుందంటే గన ఆ శక్తిని కోల్పోతున్నారు. కోల్పోవద్దండి. ఆ గ్రహింపు శక్తిని పట్టుకోనండి. దేవుడు మనకు ఏం చేస్తాడంటే ఆ కృప మనకు అనుగ్రహిస్తాడు ఆయన. లూకాసు వార్తలో 18వ అధ్యాయము 7-8 వచనాలు చదవండి. లూకాసు వార్త 18వ అధ్యాయము 7-8 వచనాలు చదవండి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా, దివారాత్రము తను గూర్చి ఏం చేస్తున్నారంట? మొరపెడుచుండగా వారికి న్యాయము తీర్చడా. అక్కడ చాలైనా మళ్ళీ చదువుతూ, దేవుడు ఏర్పరచుకున్న వారు దివారాత్రులు ప్రార్థన చేస్తుంటున్నప్పుడు, మొరపెడుతుంటున్నప్పుడు దేవుడు వారికి
అంటే దేవుడు నీకు న్యాయం చేయడా? దేవుడు నేను ఏర్పాటు చేసుకోలేదా? నాకు న్యాయం జరగలేదంటావు అంటే దేవుడు నేను ఏర్పాటు చేసుకోలేదేమో. నాకు న్యాయం జరగలేదంటావు, దేవుడు నేను ఏర్పాటు చేసుకోలేదేమో. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడు ప్రతిదీ కూడా దేవుని సన్నిధిలో ఏదైతే మనం ప్రార్థన మనం చేస్తామో ఆ ప్రార్థనకు దేవుడు మనకేం చేస్తాడంటే మనకు ఆయన జవాబును మనకు అనుగ్రహిస్తాడు. ఆయన న్యాయం చేస్తాడంట. ఆయన ఇలాగ జరుగుతుంది. నువ్వు అడుగుకు మునిపే నీకు ఉత్తరం ఇస్తా, నువ్వు మొరపెట్టేటప్పుడు నేను ఆలకిస్తా. ఇక్కడ ఏమంటున్నాడంటే గనా నేను మీకు న్యాయం చేస్తా. నేను హల్లెలూయా. ఏం చేస్తాడు ఆయన? దేవుడు అన్యాయస్తుడా? అన్యాయస్తుడైనా న్యాయం చేసేది. ప్రతి వ్యక్తికి కూడా దేవుడు ఏం చేస్తాడు? ఆయన నాకు కావచ్చు, మీకు కావచ్చు. ఎప్పుడు కూడా దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆయన న్యాయం చేసేంత వరకు మనకేముండాలంటే కన్నా ఓపిక, ఓర్పు, సహనము చాలా అవసరము. ఎందుకంటే సొలొమోను దగ్గరికి ఇద్దరు స్త్రీలు వెళ్ళారు. ఈ బిడ్డ నా బిడ్డ, నా బిడ్డ అని. ఒక తల్లి నిద్రపోయి బిడ్డ మీద పడింది. ఆ బిడ్డ చనిపోతే ఇంకో బిడ్డను తీసుకుని ఆ పక్కన పెట్టుకునేసి ఈ బిడ్డ నా బిడ్డ, నా బిడ్డ, నా బిడ్డ ఇద్దరు వాదనలు చేసుకుంటున్నారు. బాగా గమనించాలి. ఆ న్యాయం చేసే విషయంలో చాలా చక్కటి న్యాయం చేశారు. అక్కడ ఇద్దరు కూడా ఓర్పుతో ఉన్నారు అక్కడ. కానీ ఒక వ్యక్తి ఏమో, ఒక స్త్రీ ఏమో అన్యాయమైన తీర్పు కోసం ఉంది, ఇంకొక స్త్రీ ఏమో న్యాయం కోసం ఉంది, ఆ తీర్పు కోసం ఉంది. అన్యాయం కోసం ఒక ఆమె ఉంటే న్యాయం కోసం ఒక ఆమె ఉంది. ఈ రెండు కూడా ఉంటాయి. అయితే దేవుడు ఎప్పుడు కూడా అన్యాయస్తుడు. దేవుడు నీది నీకు అని ఏం చేస్తాడు? ఆయన అనుగ్రహిస్తాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా నీ సొత్తుని పక్కన పెట్టేవాడు కాదు. అది నీకు ఇస్తాడు ప్రభు. ఆయన న్యాయం చేస్తాడు. ఆయన ఎప్పుడు కూడా అన్యాయస్తుడు. నేను ఎప్పుడు ఆలోచన చేస్తా ఉంటాను. ఒక్కోసారి నాకు న్యాయం జరగలేదు, లేకపోతే నాకు ఏదో బాధ వేసినప్పుడు నేను కాసేపు అట్లా కొనుతాను. వెంటనే ప్రభా మీరెవరు? మీరు అన్యాయస్తుడు కాదు ప్రభా. నాకు ఎప్పుడు ఏం చేసేవాళ్ళు? మీరు న్యాయం చేసేవాళ్ళు. హల్లెలూయా. నాకు చేస్తున్న దేవుడు నీకు చేయడం న్యాయము. అడగక ముందే ఇచ్చే దేవుడు, మనం చేసినప్పుడు ఆలకించే దేవుడు, ఆయన మనకు ఏర్పాటు చేసుకున్న దేవుడు మనకు న్యాయం చెయ్యడా? చేస్తాడా? చేయడా? చేస్తాడంటే ఈరోజు మనస్ఫూర్తిగా ఏదో ఉత్తిగా ఆమె చెప్పద్దండి. ఖచ్చితంగా దేవుడు నాకు న్యాయం చేస్తాడు. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడు? ఆయన చేయడా? ఖచ్చితంగా చేస్తాడు. 8వ వచనం చదువుతున్నా. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడని. వారి విషయమే కదా అని ఏం చేస్తున్నాడంటే ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. మీతో చెప్పుచున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం కనుగొనునా? భూమి మీద ఏం కనుక్కుంటాడంటే ఆయన విశ్వాసం. ఆయన వారికి త్వరగా న్యాయము, అది కూడా లేటుగా లేదంట. న్యాయం చేసేదే ఎప్పుడో ఇప్పుడు కోర్టుకు వెళితే కన్నా ఏదైనా కేసు వెళితే అది ఒకే ఒక పాయింట్, అది ముందే తెలిసి ఉంటుంది. కానీ దాని తొందరగా న్యాయాన్ని చేయరు. వాయిదాలు వేసుకుంటా సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు. ఓరి నాయన, వాళ్ళకి న్యాయం జరిగేది ఇంకెప్పుడు వాళ్ళకి. నేను ఒకసారి ఒక రైల్వే డిపార్ట్మెంట్ ఆయనతో మాట్లాడుతూ ఉండి ఆయన అడిగినానన్నా, ఇప్పుడు రైల్వే వాళ్ళు కేసు పెడతారు కదా, కేసు పెడితే వాళ్ళకి తొందరగా న్యాయం తీర్చరు ఎందుకు అని అంటే ఆయన నవ్వినాడు. ఆయన
ఎందుకు నవ్వినావు అంటే మా రైల్వే డిపార్ట్మెంట్ ఏమంటే కన్నా మా వాళ్ళు కొట్టరో తిట్టరో. ఇప్పుడు పొంగనూరులో కేసు బుక్ అయింది అనుకో, సీటెంలో కేసు బుక్ అయింది అనుకోండి. కేసు బుక్ అయితే అది కోర్టుకి ఆడేస్తారంటే కన్నా బళ్ళార్లో వేస్తారంట. లేకపోతే అయ్యా ఢిల్లీ దగ్గరనో కలకత్తా దగ్గర ఎక్కడతో వేస్తారు కోర్టుకి. మనం ఆడికి పోయి కోర్టుకు పోయేసి వచ్చే కోర్టుకు పోతే మళ్ళీ పోస్ట్ పోన్ వాయిదా వేస్తానంట. వాడి జీవితం అంతా తిరగాలంట కోర్టుకు పోడు, అది అట్లే సావాలంట. అదేనంట వాళ్ళు పనిష్మెంట్ వాళ్ళది. అంటే వాళ్ళు న్యాయం చేయరు, శిక్ష అనేది శిక్ష అంటే అది. వాళ్ళు న్యాయం కోసం వెళ్తారంటే న్యాయం జరగదంటే వాళ్ళ శిక్ష అంటే అది వాళ్ళకి. కానీ దేవుడు అని ఏమంటున్నాడంటే ఇప్పుడు మనుషుడు న్యాయం చేయడు. న్యాయం చేయని మనుషుడి దగ్గర ఎందుకు కూర్చొని ఏడుస్తావు? న్యాయము చేయలేక మనుషుని దగ్గర ఎందుకు కూర్చొని మాట్లాడతావు? అవసరమా నీకు? న్యాయము తీర్చే దేవుడు. అందుకే ఎంత బాగుంటున్నాడో చూడండి. ఆయన వారికి త్వరగా, అబ్బా హల్లెలూయా, ఆయన ఏం చేస్తాడంటే ఆయన తొందరగా న్యాయం తీరుస్తాడంటే. ఆయన ఆలస్యం చేయడంటే ఇంకా ఆలస్యం చేస్తాడా? ఆలస్యం చేస్తే తన బిడ్డలకు నష్టమైతే ఆయనకి నష్టం, తన బిడ్డలు బాధపడితే ఆయనకి బాధ. నేను ఏర్పాటు చేసుకున్న బిడ్డలను వారికి న్యాయం జరగాలి, తొందరగా జరగాలి. అందుకని అక్కడ మాటని అంత స్పష్టమైన రీతిలో మాట్లాడుతుంటున్నాడు. మరి వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుతున్నాడని మీతో చెప్పుచున్నాను. అందుకే కదా దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన దీర్ఘశాంతం అంటే దీర్ఘశాంతం అంటే ఇంకా అది పోతానే ఉంటుంది అన్నమాట. ఎప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆయన దీర్ఘశాంతం. మనకి ఎప్పుడు కోపం, కొంచెమన్నా శాంతం ఉంటుందంటే ఉండదు. ఆ దీర్ఘశాంతం అనేది ఆయనకి ఎంత బాగా చూడు. ఆ మాట చూస్తే కదా దీర్ఘశాంతం చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయన ఎప్పుడు కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే గన మనం ఆయన బాధించిన ఆయన మనల్ని ఏం చేయలేకపోతున్నాడు? ఆయన బాధించలేదు. ఆయన దీర్ఘశాంతాన్ని నా బిడ్డ ఇంకా తెలుసుకుంటాడు, నా బిడ్డ ఇంకా తెలుసుకుంటుంది. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ఆ దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాడు అంటే. ఆయన ఎంత గొప్ప దేవుడండి ఆయన. ఆ మాటే కాకుండా ఆ అయినను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొననా. అయినను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద ఆ విశ్వాసాన్ని ఆయన చూడాలా. యేసయ్య వచ్చినప్పుడు విశ్వాసాన్ని, మన విశ్వాసాన్ని అయినా చూడాలంట. ఆయన చూడాలని ఆశపడుతున్నాడంట. ఆయన ఇప్పుడు మన విశ్వాసాన్ని దేవుడు ఏం చేయాలా? చూడాలా వద్దంటారా? వద్దులే ప్రభు, మా విశ్వాసం గురించి ఏం చెప్తావు నువ్వు? కాసేపు స్తోత్రం అంటాం, కాసేపు పాత్రం అంటాము, కాసేపు ప్రభు నువ్వే అంటాం, కాసేపు నువ్వు వద్దులు ప్రభు అంటాం మనం. అంతే కదా మన విశ్వాసాలన్నీ. అయితే దేవుడు ఏం చేస్తాడంటే ఆయన విశ్వాసాన్ని చూస్తాడంటే. ఆయన ఎంతవరకు విశ్వాసంలో ఉన్నావు? ఎందుకంటే దేవుడు నీకు వెంటనే ఏం చేయాలి? ఆయన న్యాయం తీర్చాలి. హల్లెలూయా. వెంటనే ఏం చేయాలి? నీకు త్వరగా ఏం చేయాలా? న్యాయం జరగాల. అంతే. నా పాలసీ ఇప్పుడు అంతే. నేను ముందైతే కొంచెం మొండి వైఖరి ఉండిపోయినాను, కానీ ఇప్పుడు అట్లా కాదు. నేను దేవుని అడిగేది నాకు ఇప్పుడే, నాకు వెంటనే, నాకు త్వరగా నాకేం కావాలి? నాకే న్యాయం కావాలి ప్రభా, న్యాయం జరగాలి, నాకు దాని జవాబు కావాలి నాకు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా అన్యాయస్తుడు కాదు, న్యాయం జరిగించేవాడు ఆయన. ఉన్నది ఉన్నట్టుగా చేసే దేవుడైనా ప్రార్థన ద్వారా దర్శనం ఇచ్చి నేను ముట్టి నువ్వు ఇలాగున నువ్వు అడుగుకు ముందే నీకు ఇస్తూ తిరిగి నువ్వు మనం చేసిన తర్వాత దాన్ని ఆలకించి తిరిగి అంతేకాకుండా నేను ఏర్పాటు చేసుకుని నీకు ఆయన న్యాయం చేసేది, ఆయన త్వరగా న్యాయం చేసేదాని కోసము నువ్వు ఎంత బాధ పెడుతూ ఉన్న దీర్ఘశాంతాన్ని వహిస్తూ ఆయన భరిస్తూ దాన్ని దీర్ఘశాంతంతో ఉంటూ ఆయన ఏం చేస్తుంటున్నాడంటే నీ విశ్వాసాన్ని కనుక్కుంటున్నాడు. ఆయన
నీ విశ్వాసాన్ని దేవుడు అని చూస్తూ ఉంటున్నాడు ఆయన. ఎందుకంటే ఎంతవరకు విశ్వాసం కలిగి ఉన్నావు, నీ ప్రార్థన విశ్వాసం ఎంతవరకు ఉంది, దేవుణ్ణి అడుగుతున్నావు, నీ భక్తి ఎంతవరకు ఉంది, నువ్వు ఎంత ఎదురు చూస్తున్నావు దేవుని దగ్గర, ఎలా ఎదురు చూస్తూ ఉంటున్నావు, అవన్నీ కూడా దేవుడు చూస్తూ ఉంటున్నాడు. ప్రియమైన దైవ జనాంగమా, ఈరోజు చాలా జాగ్రత్తగా గమనించాల్సింది, దేవుడు ప్రతి వ్యక్తిని కూడా ఆయన చూస్తున్నాడు విశ్వాసాన్ని. అందుకని ఈ దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ కూడా మాట మనం చూస్తున్నాం. చూడండి, నీవు బహు ప్రియుడువు కనుక నీవు విజ్ఞాపన చేయనారంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరెను. కావున ఈ సంగతి తెలుసుకుని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించుము. హల్లెలూయా. ఎందుకంటే త్వరగా ఎందుకు న్యాయం చేస్తున్నాను అడిగితే, నీవు బహు ప్రియుడువు గనుక. హల్లెలూయా. దేవుని మనం ఏమన్నామంటే, మనము అంటే బహుప్రియులు అంటే చాలా ఇష్టం అన్నమాట. దేవునికి మనం చాలా ఇష్టం, దేవునికి మనం చాలా ఇష్టం. మనకు మాత్రం దేవుడు అంటే చాలా కష్టం, అంతే కదా. దేవునికైతే నువ్వు నాకు బహుప్రియుడవు, చాలా ఇష్టమైన వాడివేనంటే, మన మాత్రం ప్రభా నువ్వు నాకు వద్దులే ప్రభా, ఏమిటంటే ఏదో కొంచెం అట్ట పోయేదంతే. దేవునికి ఇష్టముగా మనం ఉండాలి, మనము కూడా దేవుని ఇష్టపడే వరకు మనం ఉండాలి. సంతోషముతో మనం ఏది చేసినప్పటికీ దేవుడు దాన్ని దీవిస్తాడు. ఆయన ఇష్టపూర్వకముగా దేవుని సన్నిధికి మనం వచ్చేటప్పుడు కూడా ఇష్టపూర్వకంగా రావాలా. ఎవరో పిలిస్తే రాకపోతే ఏమనుకుంటారేమో అని వస్తే అది ఏమి జరగదు. నేను వెళ్ళాలి, నేను దేవుని ఏం చేయాలి, నేను ఆరాధించాలి. ఇష్టమైన వారి కోసం అంట ఎంత దూరమైనా వెళ్తారంట. ఇష్టమైన వారి కోసం. మనోడు ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది. ఆ అమ్మాయి చాలా తెల్లగా, చాలా అందంగా, బాగా జుట్టు పొడుగు, బాగా చాలా అందంగా ఉంది అమ్మాయి. కానీ వాడు ఇష్టపడిన అబ్బాయి మాత్రము వాడు పగళ్ళు కూడా కనపడదు, జనానికి అంత నల్లగా ఉంటాడు. అంత కారు చీకటోడు, పండ్లు కొంచెం పైకి లేచినాయ్యా, మూక్కి ఇట్లా లేచి పైకి లేచింది కొద్దిగా. వాడిని ఎట్లా వేసుకోవడం నాకు అర్థం కానే కాల. నేను అనుకున్నాను, ఒరే చెప్పిన నాయన ఏమంటే నేను ఒకటి ఇష్టపడినాను, ఎవరమ్మా చూపిమ్మా అంటే, వద్దులే నీకు వద్దులే చూపించు అని అంటే చూపించింది. ఇట్లా ముక్కు పైకి లేచింది, పండ్లు పైకి లేచింది, నల్లగా ఉన్నాడు వాడు. అబ్బా వాడిని నేను చూసి ఇదేనమ్మా అంటే, ఏం బాగలేడా ఆయన, అబ్బా చాలా అందంగా ఉన్నాడమ్మా, చేసుకో తల్లి. సరే ఈ పంచాయతీ ఎట్లా చేసి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తే, వాళ్ళ అమ్మ ఏం చేసింది చూసినా, నా ఇంట్లో కానీ ఉన్నావంటే నీ పని అయిపోయి ఇంకా చచ్చిపో వంటినే, వాడిని చేసుకునే కంటే నువ్వు చచ్చిపోయి మేలు కదా. చూడండి, వాడు నల్లగా ఉండే, ముక్కు సరిలే, నువ్వు పండ్లు సరిలే, అందంగా లేడు, కానీ నాకేమి ఇష్టమైన నాకు అర్థం కాలే. కానీ నీవు నల్లగా ఉన్నా, సరిగా లేకపోయినా, ముక్కు లేకపోయినా, సరిగా లేకపోయినా, మూతి సరిగా లేకపోయినా, చెవులు సరిగా లేకపోయినా, నీ కాలు సరిగా లేకపోయినా, దేవుడు మాత్రం నిన్ను ఏం చేస్తున్నాడు, ఆయన ఎంత బహుప్రియుడు అంట. ఎంత ప్రేమిస్తున్నాడు దేవుడు మనల్ని. ఆ ప్రేమ చూడండి, ఎంత ప్రేమ, దేవుని ప్రేమ. ఆయన బహుప్రియుడు కాబట్టి నాకు నీవు ఇక్కడ మాట చూడండి, కనుక నీవు విజ్ఞాపన చేయను ఆరంభించినప్పుడు, అంటే ప్రార్థన చేసేటప్పుడు ఆరంభించినప్పుడు, ఈ సంగతిని గురించి నీకు చెప్పవలనని, అంటే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీకు చెప్పాలని ఏమొస్తుందంట, ఆజ్ఞ. హల్లెలూయా, హల్లెలూయా. ఇది కావాలి మనకి. ఇప్పుడు మనం ప్రార్థన చేసి ప్రారంభిస్తే దేవుడు వెంటనే ఏం చేయాలా, ఆజ్ఞ. ఏం ఆజ్ఞ? తదాస్తు
హల్లెలూయా. జరుగును గాక, నేను ఇచ్చినాను. ఇప్పుడు మనకి ఎన్ని సంవత్సరాల వయసు అయిపోయింది కదా, దేవుళ్ళు జీవించి దేవుళ్ళలోకి వచ్చి అన్ని సంవత్సరాలు అయింది కదా. అప్పటికప్పుడే ప్రార్థనలో మీకు వెంటనే అప్పటికప్పుడే జవాబు వచ్చే చరిత్ర ఏమైనా ఉందా? అప్పటికప్పుడే ఏం జరగలేదా? ఆమెనంటే నేను దేవుడు సదాస్తో వేసినాడా? జరిగిందని చెప్పేసినాడా? జరిగిందా? ఏమంటారు అట్లా బెక్క మొక్కలు చూస్తాను. జరిగిందా? అప్పటికప్పుడే నేను దేవుని అది అడిగేది, దేవుడు నాకు ఇచ్చేటాడు. నీ ప్రార్థన చేసిన వెంటనే ప్రభు నాకు ఇచ్చాడు. చాలా చెప్పుకోలేని సాక్ష్యాలు, దేవుడు చేసిన కార్యాలు అలాంటివి. అయితే ఇప్పుడు దేవుడు నీకేమంటున్నాడంటే కన్నా వెంటనే చూడండి, ఈ సంగతి నీకు చెప్పుటానికి వెళ్ళవలని ఆజ్ఞ బయలుదేరింది. కావున ఈ సంగతిని తెలుసుకుని నీకు కలిగిన దర్శన భావన ఏం చేయాలి? నీవు గ్రహించు. ఆ దర్శనాన్ని మర్చిపోవద్దు. అంటే నీకు నేను చేసినాను కదా, ఇంకా కూడా నేనేం చేస్తాను? నేను చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడు ఇస్తాడు. మనకేముండాలా? గ్రహింపు శక్తి ఉండాలా, విశ్వాసం ఉండాలా, ఏముండాలా? ప్రార్థన చేసి మా బాగోతుందిలేమ్మా, దేవుడికి సాయం చేస్తాడు, భయపడద్దమ్మా అని అన్నాను అనుకో, సరేలే అన్నాను అంటామా. సరే నచ్చింది అట్లా పోతే ఆటో పిల్లలు పాట హాస్పిటల్ పోతారా, నేను నా వల్ల ఏ సస్పెండ్ తొందరగా హాస్పిటల్ పోతామంటారా అంటారు. ప్రార్థన చేసి గేటు దాటింటాను లేదు నేను కొన్ని స్థలాలకు వెళ్తాను, నన్ను పిలుచుకుంటారండి ప్రార్థనకి. పిలిచి నేను ప్రార్థన చేసేదాన్ని కళ్ళు మూసుకున్నాను అంటే కన్నా అప్పటికప్పుడే ఆటోలు పిలిపించుకునేది, అన్ని పర్సు ఎత్తుకుని డబ్బులు దాచిపెట్టుకునేది, అన్నీ చేసుకుని బ్యాగులో గుడ్లు వేసుకునేది, నీళ్ళు పోసి పెట్టుకునేది బాటల్లో, ఇవన్నీ రెడీ చేస్తాను. నేను ప్రార్థన చేస్తాను, ఇవన్నీ పని చేస్తా అంటారు. నేను ఎవరు ప్రార్థన చేస్తే నాకు అర్థమే కాదు. నాకు ఆ రోగిష్టి కూడా ఏం చేస్తాడు, ఏం చదువుతా ఉన్నారని వాడు చూస్తూ ఉంటారు వాళ్ళు కూడా. నేను 2-3 సార్లు చూసి చాలా సార్లు జరుగుతూనే ఉంటాయి ఇవన్నీ కూడా. ఏమంటే ప్రార్థన చేస్తా అంటే చదువుకుంటా అంటారు. ఇది ఏం విశ్వాసమో, నేను ఎందుకు వచ్చి ప్రార్థన, నా కర్మ వాన్ కర్మ నాకు అర్థం కాదు. కానీ రాకపోతే ఒకటంటే వస్తే ఈత అంట నాకే. అదేదో గుమ్మని హాస్పిటల్ పోయి నెమ్మదిగా హాస్పిటల్ పోయి చూపించుకుని పోలే. దేవుని దగ్గర మనం ఉన్నప్పుడు ఆ పరిశుద్ధుడైన దేవుడు అని ఆజ్ఞ ఇచ్చాడు. ఆయన ఆ గ్రహింపు శక్తి మనకు రావాలి. మనకు ఆ దర్శనాన్ని, ఆ భావాన్ని మనం గ్రహించాలంటే మనం దేవుడు తన కార్యాన్ని జరిగింప చేస్తాడని. అందుకే దానియేలు ఎంత ధైర్యంగా నిమ్మలంగా ఉన్నాడు తెలుసా? ఒరే దానియేలా, నేను చేసుకెళ్ళాడు సింహాల బోన్లో పడేస్తారా నిన్నే అని అంటే కూడా ఎంత కూడా సమకలైన తీసుకెళ్తాను కూడా భయపడలేదు ఆయన. ఎందుకో తెలుసా? దేవుడు తొందరగా ఏం చేసేవాడు? ఆయన న్యాయం చేసేవాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వెంటనే ముట్టే దేవుడు ఆయన. నేను ఇప్పుడు ఈ ఉపవాసంలో దేవుని అడిగింది ఏమంటే, ప్రభువా ప్రార్థన చేసినప్పుడు ప్రతి వ్యక్తిని అప్పటికప్పుడే నువ్వు ఏం చేయాలా? ముట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే బైబిల్లో చూస్తే కన్నా నువ్వు లేచి పరుపెత్తుకొని అప్పుడే లేచేసినారు. యేసు ముట్టిన వెంటనే వారికి ఏం కలిగింది? స్వస్థత కలిగింది. ఆ రోజు భక్తులు అందరూ కూడా ముట్టిన వెంటనే స్వస్థత కలిగింది. అయితే ఇప్పుడు ముట్టిన వెంటనే స్వస్థత రావటం లేదు, లేటుగా ఎప్పుడో. అయితే బైబిల్లో స్పష్టంగా మనం చూస్తుంటే కన్నా దేవుడు తన కార్యాలన్నీ కూడా తొందరగా చేయాలని చూస్తుంటున్నాడు. ఆయన కార్యాలు చేసేవాడు ఇక నీ పట్ల ఆలస్యము చెయ్యడు. ఆయన ఆలస్యము చెయ్యడు. ప్రతి విషయాన్ని కూడా ప్రభు మనకు ఏం చేస్తాడంటే ఆయన జవాబును మనకైనా ఇస్తాడు. కాబట్టి దానియేలుతో చెప్పిన మాట, నేను ఇలాగున మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనముందు చూచిన
అతి ప్రకాశమానుడైన గాబ్రియేలు ఆ మనుషుడు సాయంత్రపు ఆ బలి అర్పించే సమయమున నాకు కనపడి నన్ను ముట్టాను. అంటే ఇప్పుడు దేవుడు ముడతాడని నమ్మకం నీకు ఉందా? నీకు ఎటువంటి వ్యాధి అన్నా ఉన్ని, ఎంత షుగర్ అన్నా ఉన్ని, ఎంత బీపీ అన్నా ఉన్ని, ఎంత వ్యాధి అన్నా ఉన్ని, ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆయన ముట్టే దేవుడు ముడతాడా? ఖచ్చితంగా దేవుడు ముడతాడని చిన్నగా చెప్తాను. అవే దేవుడు ఏం చేస్తాడు? ఆయన ఇంకా కొంచెం ఆలోచన వస్తాను మీకు. ఏదో డౌట్ కింద చిన్న డౌట్ వచ్చింది మీకు. ఏంది ఇన్ని మాత్రలు పెట్టుకుంటే ఇప్పుడేంది నేను పెద్ద ఇది అనేసి? లేదు, ఇన్ని మాత్రలు కదా, అన్ని మాత్రలు ఉండని. కానీ దేవుడు ఏం చేస్తాడు? ఆయన నేను ముడతాను నేను ఈరోజు. హల్లెలూయా. నేను కాదు, ఎవరు? యేసయ్య ముడతాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి బలహీనత ఈ రోజు దేవుడు ముట్టి నీకన్నా పరిపూర్ణమైన విడుదల స్వస్థత కలుగునుగాక. దేవుడు ఖచ్చితంగా నీకేం చేస్తాడు? ఆయన ఇస్తాడు. అది ఏ వ్యాధి అయినా సరే, ఏమన్నా కానీ ఈరోజు వేసి గట్టిగా ఆజ్ఞాపించమన్నాడు ఆ మాటని. కాబట్టి దేవుడు ఆ కార్యాన్ని చేస్తాడు. ఆయన ఎప్పుడు కూడా అన్యాయం చేశాడు కాదు, న్యాయం చేస్తాడు. కాబట్టి ఇటువంటి కృపతో ప్రభు మనం అందరినీ నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. గ్లోరీ, హల్లెలూయా. ప్రభా మీకే స్తోత్రాలు ప్రభా. నాయన నీతిమంతుడా మీకే స్తోత్రాలు ప్రభా. ఈ రోజు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. నాయన మీరే జీవించండి, మీ కృపతో నింపండి నాయన. ఈ రోజు ప్రతి మాట, ప్రతి వ్యక్తి జీవితంలో మీరు ప్రభా ప్రతి ప్రారంభ దైత్యమని ప్రార్థన చేస్తున్నాను. మీరే కృపతో నింపండి దేవా. నా తండ్రి, నా ప్రభు నాయన, మీ కార్యాలు ప్రభా మీరు జరిగింపచ్చి నా తండ్రి మీకు స్తోత్రాలు ప్రభు నాయన. ప్రతి విషయంలో ఘనత, మహిమ, ప్రభావాలు మీకు నాన్న దేవ. ప్రతి వ్యక్తికి త్వరగా న్యాయం చేయండి ప్రభా నా తండ్రి నాయన. మీరు ముట్టండి ప్రభా నా తండ్రి, నా ప్రభు నాయన. ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో ప్రతి బలహీనత ఆ బిడ్డను విడిచిపెట్టి బయటికి జ్ఞాపిస్తూ ఉంటున్నా. ఆ బిడ్డల దగ్గర ఉండటానికి వీలు లేదు నాయన. బలహీనత మీరే కార్యాలు జరిగింప చేయండి. మీరు ఆ కృపతో మీరు నింపినందుకు మీకు స్తోత్రాలు. మీరు త్వరగా న్యాయం చేసినందుకు మీకు వందనాలు. ఇంకా న్యాయం చేసేవాడు ఆలస్యం చేయడు ప్రభా. మీరు ఆలస్యం చేసే దేవుడు కాదు ప్రభా. త్వరగా మీరు న్యాయం జరిగించి ప్రతి వ్యక్తి విశ్వాస పరిమాణం నింకును మీరు పెంచండి ప్రభా. వారు పెంచుకుంటూ ముందుకు పోవటానికి నా ప్రభా మీ కృప దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాను. ప్రతి విషయంలో ఘనత, మహిమ, ప్రభావాలు మీకు నాన్న యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకుము. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని క్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక సహవాసము ఆయన సన్నిధించిన ప్రతి బిడ్డతోను, మరి లైవ్ ద్వారా చూసిన ప్రతి కుటుంబంతో, ప్రతి వ్యక్తితోను ఆయన కృపయును, సమాధానమును, ఆశీర్వాదమును సదాకాలం తోడి నడిపించును గాక. ఆమేన్.